ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం స్వప్నస్ఖలనం అంటే నిద్రలోనే వీర్యం పడిపోవడం, ఈ సమస్య ఎందుకు వస్తుంది, దీన్ని రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, దీన్ని పూర్తిగా నివారణ ఎలా జరుపుకోవాలి అనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. స్వప్నస్ఖలనం అంటే నిద్రలోనే వీర్యం పడిపోతూ ఉంటుంది. దీనికి ముఖ్య కారణం ఏంటి అంటే, చాలా మంది యువత హస్తప్రయోగానికి అలవాటు పడి, వ్యసనం లాగా బానిసలాగా అలవాటు పడిపోయి దాన్ని రెగ్యులర్గా రోజు 2 సార్లు 3 సార్లు హస్తప్రయోగం చేసి ఇది దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని గమనించి ఒకేసారి మానివేస్తారు. ఇలా ఒకేసారి మానివేసి సైలెంట్గా ఉంటే బాగానే ఉంటుంది. కానీ చాలా మంది ఏం చేస్తారు అని అంటే, కోరికల్ని అనుకోలేరు, ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేరు, ఎమోషనల్గా సెక్సువల్గా ఫీల్ అవుతూ ఉంటారు, ఊహించుకుంటూ ఉంటారు. మీరు ఎప్పుడైతే ఊహించుకుంటారో ఆటోమేటిక్గా మీ బాడీలో హార్మోన్స్ అనేవి రిలీజ్ అయిపోతాయి. హార్మోన్స్ రిలీజ్ అయితే అంగం గట్టిపడుతుంది. అంగం గట్టిపడగానే వీర్యం అనేది రెడీ అవుతుంది. మరి మీరు హస్తప్రయోగం చేయడం లేదు, శారీరకంగా ఎవరితోటి కలవడం లేదు, మరి ఆ స్పర్మ్ రెడీ అయిన స్పర్మ్ ఎలా వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి? ఆ సమయంలో ఈ కోరికలు అధికమైనప్పుడు ఆ ఫ్లో అనేది, అంటే ఈ స్పర్మ్ అనేది ఎక్కువగా తయారయ్యి అక్కడ ఆపగలేక నిద్రలోనే మీకు కొంచెం కలలాగా ఫీలింగ్ లాగా రాగానే ఆటోమేటిక్గా దానంతటా అదే బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఇది ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్ లో శీఘ్రస్ఖలనం అంటారు. అంటే ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే వీర్యం పడిపోవడం అన్నట్టు. ఇదేంటి, మనకు తెలియకుండానే పడిపోవడం అన్నట్టు. సో దీనివల్ల ఉదయం లేవగానే చాలా మంది ఇబ్బందిగా ఫీల్ అవ్వడం, ఇంట్లో చెప్పుకోలేరు, ఇంట్లో ఎవరికి చూపించుకోలేరు, లేచి కడుక్కోవడం, ఇలా చాలా ఇబ్బందిగా పడుతూ ఉంటారు. ఎప్పుడు కూడా హస్తప్రయోగం అలవాటు ఉన్న వాళ్ళు ఒకేసారి దీన్ని మానివేయకూడదు. అంతేకాకుండా ఒకేసారి మానివేస్తే ఇలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీన్ని క్రమక్రమంగా ఇప్పుడు రోజుకు ఒకసారి, రోజు 2 సార్లు అలవాటు ఉన్న వాళ్ళు 3 రోజులకు ఒకసారి, కొద్ది రోజులైనా 4 రోజులకు ఒకసారి, కొద్ది రోజులైనా 5 రోజులకు ఒకసారి, కొద్ది రోజులైనా వారానికి ఒకసారి, ఇలా తగ్గించుకుంటూ రావాలి. అయితే హస్తప్రయోగం చేయడం తప్పేం కాదు, అట్లా చేయొద్దు అనేది ఎవ్వరు చెప్పరు. హస్తప్రయోగం చేయడం చాలా మంచిది, ఆరోగ్యానికి అన్ని విధాలా మంచిది అది. అయితే ఎప్పటి వరకు అది మీరు లిమిట్ లో ఉంచుకున్నంత వరకే, అధికంగా చేసుకున్నప్పుడు కాదు. హస్తప్రయోగం చేసుకోవడం వల్ల హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఇవి హార్మోన్స్ మన ఇమ్యూనిటీ లెవెల్స్ ని పెంచడానికి, మైండ్ ని చాలా యాక్టివ్ గా ఉంచడానికి, అదేవిధంగా సెక్సువల్ గా ఉపయోగపడడానికి, అంటే ఎనర్జీ పెంచడం కోసం, కొత్త స్పార్మ్ ని మళ్ళీ జనరేట్ చేయడం కోసం, ఇలా అన్ని విధాలుగా ఈ ఎనర్జీ ఇవ్వడానికి ఈ హస్తప్రయోగం అనేది ఉపయోగపడుతుంది. అంటే వాస్తవానికి ఏంటంటే, ఇది శారీరకంగా ఎవరితో పార్టిసిపేట్ చేయలేక తనకు తానుగా ఎవరైనా సరే తృప్తి పొందడం కోసం చేసుకునే ఒక కార్యక్రమం, అంతే తప్పించి వేరే ఏం లేదు. దీని గురించి తప్పు అనుకోవడం ఏం లేదు, అలాగే ఇది కరెక్ట్ అని చెప్పడానికి కూడా ఏమీ లేదు. 2 విధాలుగా ఉంది. అంటే ఏదైనా లిమిట్ లో చేసుకుంటే ఏ సమస్యలు రావని అర్థం ఇక్కడ. ఓకేనా? అయితే ఈ సమస్యలో వచ్చే వాళ్ళు ముఖ్యంగా నేను చెప్పినట్టుగా ఒకేసారి ఆపివేయకండి, దానివల్ల సమస్యలు వస్తాయి. అలా ఉన్నంత మాత్రాన ఇప్పుడు వచ్చిన సమస్య మీకు తగ్గినట్టు కాదు. అంతేకాదు, చాలా మంది కూడా చేసే మిస్టేక్, ఆ చిట్కాలని ఈ చిట్కాలని అవ్వని ఇవ్వని చాలా మంది ఫాలో అయ్యి బాడీని ఎటు అర్థం కాకుండా చేసుకుంటున్నారు. ఫస్ట్ ఇలాంటి సమస్య ఉన్నప్పుడు మీకు దగ్గరలో ఉన్న నిపుణులను సంప్రదించాలి. ఇవి చిట్కాలతోటో 2 రోజులకో 3 రోజులకో 4 రోజులకో క్యూర్ అయ్యే సమస్యలు కావు. ఇలాంటి సమస్యలు దీర్ఘకాలిక సమస్యలు. వీటి గురించి మీకు తెలియక, మీకు అవగాహన లేక మీరు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కరెక్ట్ గా దీని గురించి మీ ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ సమస్యను చాలా త్వరగా క్యూర్ చేసుకోవచ్చు. అంతేకాదు, వయసు ఎక్కువగా ఉన్న వాళ్ళు, అంటే 27, 28, 29, అంటే మ్యారేజ్ కి దగ్గరగా ఉన్న వాళ్ళు సాధ్యమైనంత వరకు మీరు తొందరగా మ్యారేజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. చాలా మంది కూడా అదే అడుగుతుంటారు, ఏమనంటే, సార్ నాకు మ్యారేజ్ ముందే ఇట్లా సమస్య ఉంది కదా, మ్యారేజ్ అయినా నీకు మ్యారేజ్ కాలే కాబట్టి ఆ సమస్య వస్తుంది, మ్యారేజ్ అయితే ఆ సమస్యలే ఉండవు అసలు నీకు. కాబట్టి ఇలాంటి దగ్గరలో ఉన్న వాళ్ళు సాధారణ తొందరగా మ్యారేజ్ చేసుకోండి, ఈ స్వప్నస్ఖలనం సమస్య తగ్గిపోతుంది. ఒకవేళ మీకు ఇంకా ఏమైనా సమస్యలాగా ఉంది, ఇంకా ఏదైనా ఇబ్బందిగా ఉంటే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు. పైన స్కూల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ యొక్క అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనని, మీకు కావాలంటే మెడిసిన్స్ కూడా పొందవచ్చు. రాలేని పరిస్థితులు ఉంటే కొరియర్ ద్వారా తెప్పించుకునే అవకాశం కూడా నాటు వైద్యం ఛానల్ మీకు అందిస్తుంది. ఓకే, సో ఫ్రెండ్స్, ప్రతి దానికి చిన్న చిట్కాలను, చిన్న ఏదైనా టిప్స్ అనో అట్లా ఫాలో అవుతుంటారు. చాలా మంది కూడా చేసే మిస్టేక్స్ ఇవే. కొన్ని సమస్యలు అంత త్వరగా క్యూరేటివ్ కావు మీరు అనుకున్నట్టుగా. ఓకేనా? చిన్న వాటికి చిట్కాలు ఫాలో అయితే సరిపోతుంది, బట్ ఇలాంటి సమస్యలకు చిట్కాలు త్వరగా రిజల్ట్ చూపించలేవు. ఇది మనోవ్యాధితో సంబంధించినవి కాబట్టి ఈ సమస్య పెరిగిన కొద్ది మనోవ్యాధి అనేది కూడా పెరిగి డిప్రెషన్లకు వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే దీని మీద చాలా మందికి ఎలాంటి అవగాహన లేక ఈ ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి సమస్య ఉంటే దానికి పరిష్కారం వెంటనే తీసుకోవాలి. చాలా మంది ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని సంపాదించాలో తెలియక కూడా ఇబ్బంది పడే వాళ్ళు కూడా నేరుగా మమ్మల్ని సంప్రదించవచ్చు. ఓకే, సమస్య వెంటనే క్యూర్ చేసుకోవాలి. అండ్ మోర్ చాలా మంది కూడా చేసే మిస్టేక్ ఏంటంటే,
మాకు ఫోన్ చేస్తారు, చెప్పే ధైర్యం ఉండదు. ఫస్ట్ మీరు మీ సమస్య గురించి ధైర్యంగా చెప్పగలిగినప్పుడు మాత్రమే మీ సమస్యను మీరు త్వరగా క్యూర్ చేసుకోగలుగుతారు. భయపడడం, టెన్షన్ పడడం అనేది కరెక్ట్ కాదు. ఓకేనా? సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరిన్ని అద్భుతమైనటువంటి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు మరిన్ని సమస్యలు, ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తప్పకుండా మాకు కాల్ చేయొచ్చు, మా వద్దకు రావచ్చు. మీ సమస్యల నుంచి ఎక్స్ప్లెయిన్ చేసి మీరు రాలేని పరిస్థితిలో ఉంటే కొరియర్ ద్వారా కూడా తెప్పించుకునే అవకాశం నాట్ వెదర్ ఛానల్ మీకు అందిస్తుంది. థ్యాంక్ యూ.